శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన దుర్ముఖి నామ సంవత్సరే. అమ్మో, ఈ శ్లోకాలు మనకి రావు. వధువు శ్రీ ఏడుకొండల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరూధిని. ఇదేంటి, నా పేరు బదులు అక్క పేరు పడింది? దివ్యాని లేకుండా వరుదిని అని ఉందేంటి? ఎందుకు ఇలా పడింది? పాదుకు చెప్పి మంచి పని చేసే వరుదిని. ఏదో ఒక సొల్యూషన్ తను చూస్తాడు. అక్క అక్క అక్క, ఏంటే, ఏమైంది? పెద్ద మిస్టేక్ జరిగిందక్క. నా పెళ్లి కార్డులో నా పేరు బదులు పొరపాటుగా నీ పేరు పడిందక్క. వాడెవడక్క పెళ్లి కూతురు పేరు పక్కన పెట్టి ప్రింటింగ్ ఇచ్చినందుకు నీ పేరేశాడు? ఇప్పుడు ఎలా అక్క? అవతల నాన్న కార్డుల మీద పిలవాల్సిన వాళ్ళందరి పేర్లు రాస్తున్నాడు. రా అక్క, ఆపమని చెప్తాం. రా అక్క, నాన్నతో చెప్పి మళ్ళీ ప్రింటింగ్కి ఇవ్వాలి కదక్క. టైం అసలే లేదు. రా అక్క, రా. రా అక్క, రా. దివ్య, ఆగవే. ఏంటి, నేను ఇంత పెద్ద విషయం చెప్తే అందరూ చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఎవరు ఏమీ మాట్లాడటం లేదేంటి? అసలు ఎందుకు అందరూ బాధగా చూస్తున్నారు? నేనేమీ అనుకోలేదు. పేరు తప్పుగా పడినంత మాత్రాన మీరేం చేస్తారు? దివ్య, నీకెన్నేళ్ళు? 19 బావా, మేజర్ని. ఎందుకు అడిగారు? నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ బావా. కదా, నువ్వు మేజర్వి అంటే పెద్దదాని అయిపోయావు. చిన్న పిల్లవి కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చావు అంటే నువ్వు అన్నీ అర్థం చేసుకునే వయసు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు బావా? ఏం లేదు దివ్య, కొన్ని విషయాలు మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. అలాంటప్పుడు గుండె నిబ్బరం చేసుకుని తట్టుకోవాలి తప్ప బేలగా మారకూడదు. ఓ, పెళ్లి తర్వాత ఏదైనా కష్టాలొస్తే తట్టుకోవాలని ముందే చెప్తున్నారా? సిద్ధుగారేమీ ఆ పార్దులా కాదు. వాడు అక్కని కష్టాలు పెట్టినట్టు సిద్ధుగారేం నన్ను కష్టపెట్టారులేండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.